ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణుల సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఉప్పుటూరి ఆదినారాయణ. నేను వృత్తిరీత్యా హైదరాబాదులో ఒక 2 ప్రైవేట్ స్కూల్స్, నా సొంత స్కూల్స్ నేను రన్ చేసుకుంటూ ఉంటాను. అయితే గత ఒక 4-5 రోజుల నుంచి నేను నా వ్యక్తిగత పనుల మీద, నా వ్యక్తిగత అవసరాల కోసం నేను విజయవాడలో స్టే చేయడం జరిగింది. అంటే నిన్నగాక మొన్న ఆ గుంటూరులో జరిగినటువంటి గళ్ళా మాధవి గారు బీసీ ఎమ్మెల్యే రజిక, అలాగే దువ్వాడ రామారావు గారు రజిక ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్సీ వాళ్ళు నిర్వహించినటువంటి బీసీ మినిస్టర్లు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ నాయకులందరికీ వాళ్ళు గుంటూరులో నిన్నగాక మొన్న సన్మాన కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమానికి దాదాపు బీసీ మినిస్టర్లు ఒక 7, బీసీ ఎమ్మెల్యేలు, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మాజీ అధ్యక్షులు టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, ప్రజెంట్ మినిస్టరు, వీళ్ళందరూ కూడా వచ్చారు. అంటే ఒక రజిక సోదరులు నిర్వహించినటువంటి కార్యక్రమానికి వీళ్ళందరూ వచ్చారు. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మన బీసీ వర్గం ఎంత బలంగా ఉందా అని. కానీ నిన్న జరిగినటువంటి మన నాయ బ్రాహ్మణుల చైర్మన్ అండ్ డైరెక్టర్ల, కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం నాకైతే మాత్రం చాలా నిరాశ కలిగించింది, చాలా బాధ వేసింది. ఆ బాధని, ఆ నిరాశని మీతో పంచుకుందామని నేను మీ ముందుకు వచ్చాను. నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. నేను ఎందుకంటే టీడీపీ ఒక సీనియర్ కార్యకర్తగా, టీడీపీలో ఉమ్మడి రాష్ట్రానికి నేను సాంస్కృతిక శాఖ జనరల్ సెక్రటరీగా, అంటే విశాఖపట్నంలో జరిగినటువంటి మహానాడు కానీ, తిరుపతిలో జరిగినటువంటి మహానాడు కానీ అన్నీ నా ఆధ్వర్యంలోనే, మన తిరుపతి ఎంపీ శివప్రసాద్ ఆధ్వర్యంలో వారు నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను నేను మహానాడు కార్యక్రమంలో చాలా గొప్పగా నిర్వహించాను. ఎంతోమంది కళాకారులను సత్యం మాస్టర్ గారు, డ్యాన్స్ మాస్టర్ గారు ఆధ్వర్యంలో నేను ఎన్నో కార్యక్రమాలను అక్కడ రూపకల్పన చేయడం జరిగింది. అయితే మన ఒంగోలు ప్రకాశం జిల్లా వాసిగా నేను చాలా బాధపడ్డా, చాలా నిరాశ కలిగింది నాకు. ఎందుకంటే 15 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఒక బీసీ మినిస్టర్ కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి మినిస్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఆఫీసర్ కానీ ఎవరు రాకపోవడం నాకు చాలా, ఈవెన్ లోకల్ మినిస్టర్ కూడా, లోకల్ ఎమ్మెల్యే కూడా రాకపోవడం నాకు చాలా బాధ కలిగింది. బాధ కలగటమే కాదు, ఇది ఒక, అంటే మన నాయ బ్రాహ్మణుల కులంలో నాయకత్వ లోపమా, లేకపోతే ప్రభుత్వం వాళ్ళు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మన కులం పక్క చూపిస్తున్నటువంటి వివక్షణ అర్థం కానటువంటి ప్రశ్న ఇది. దయచేసి నాయ బ్రాహ్మణ సోదరులందరూ ఇది నేను ఆలోచించాలి. ఇది ఎందుకంటే 17 మంది డైరెక్టర్లు అంటే 15 దగ్గర ఒక 12-10 జిల్లాల నుంచి డైరెక్టర్లకు వీళ్ళు ఎన్నుకోబడ్డారు. ఈ డైరెక్టర్లు అందరూ కూడా ఏ ఎమ్మెల్యే దగ్గరనో, వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఎంపీ దగ్గరనో, వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గరనో సిఫారసు కోసం, సార్ నేను డైరెక్టర్గా పోటీ చేస్తాను, నేను డైరెక్టర్గా నాకు పదవి కావాలి అని మీరు పోయి సిఫారసు చేస్తే ఆ ఎమ్మెల్యే, అయ్యో మన నియోజకవర్గంలో ఇతను నాయ బ్రాహ్మణ సోదరులందరినీ ఐక్యం చేసే వ్యక్తి కాబట్టి మనకి ఇతను డైరెక్టర్ సిఫారసు చేయాలని సిఫారసు లెటర్ ఇస్తేనే మీకు డైరెక్టర్ పదవులు వచ్చినాయి. మరి మీ ఏ ఎమ్మెల్యేని కూడా మీరు ఎందుకు తీసుకురాలేకపోయారనేది నా ప్రశ్న. ఇది ఒక నాయ బ్రాహ్మణ సోదరులకే కాదు, ఒక డైరెక్టర్కే ఇది అవమానం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయ బ్రాహ్మణుల సోదరులందరికీ కూడా ఇది ఒక అవమానకరం. ఎందుకంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి చైర్మన్, ఒక డైరెక్టర్లు, నాయ బ్రాహ్మణుల సోదరులందరికీ న్యాయం చేస్తాం, వాళ్ళ అవసరాలు మేము చేస్తాం అని చెప్పేటువంటి వాళ్ళే ఈవెన్ ఒక ఎమ్మెల్యేని కూడా తీసుకురాలేకపోయారంటే అది ఎంత అవమానకరం. రేపు మీరు నాయ బ్రాహ్మణ సోదరులందరికీ, రాష్ట్రంలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణ సోదరులందరికీ మీరు ఎటువంటి హెల్ప్ చేస్తారు, ఎటువంటి సహాయం చేస్తారని అర్థం కావట్లేదు. ఒక నాయకుడు, బీసీ మినిస్టరో లేకపోతే ఒక బీసీకి సంబంధించిన ఆఫీసరో వచ్చి మేము ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి హామీలని మేము ఈ విధంగా నెరవేరుస్తాం అని ఒక ఎమ్మెల్యే చేత కానీ, ఒక మినిస్టర్ చేత కానీ వచ్చారు నాయ బ్రాహ్మణ సోదరులందరూ 10,000 నుంచి 1,200 మంది వచ్చారు. నేను వచ్చా, మీటింగ్ కూడా నేను చూశా. అంతకుముందు రోజు జరిగినటువంటి రజక మహాసభలో రజకులు నిర్వహించినటువంటి సభకు కూడా నేను వెళ్ళాను. కానీ అక్కడ కానీ మన నాయ బ్రాహ్మణ సోదరులకి ఎంత వివక్ష
అనేది నాకు అర్థం కావట్లా. ప్లస్ లేకపోతే మన నాయకత్వ లోపం అనేది నాకు అర్థం కావట్లా. దయచేసి ఇది మీరు మాత్రం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఎందుకు, ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? అయ్యా సదాశివరాం గారు, మీరు చైర్మన్గా మీకు పదవి రావడం మీకు సంతోషం, మాకు ఎటువంటి బాధ లేదు. అంటే మీ పేరు చాలామంది నిన్న అక్కడ అడిగినటువంటి ఒక 50-60 మందిలో సదారం ఇదే ఫస్ట్ టైం పేరు వింటాం సార్, ఇదే ఫస్ట్ టైం పేరు వింటాం సార్ అన్నారు. ఓకే, మీరు నాయ బ్రాహ్మణ సోదరుడే. సరే, మీకు ఏ విధంగా చైర్మన్ పదవి వచ్చిందనేది కొంతమందికి తెలుసు. సరే, ఏదైనా సరే అధిష్టానం మీకు పదవి ఇచ్చింది కాబట్టి ఒక తెలుగుదేశం కార్యకర్తగా మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తాం. కానీ అందరినీ కలుపుకొని పోయి మీరు మన సమస్యలు, నాయ బ్రాహ్మణుల సమస్యలను మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించకపోతే మాత్రం ఈ నాయ బ్రాహ్మణ సోదరులకి జరిగినటువంటి అవమానం అనికి చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే మీరే ఆలోచించండి, మీరు చైర్మన్ ప్లస్ 15 మంది డైరెక్టర్లు, ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మినిస్టర్ కానీ రాలేదు. ఎక్కడ జరిగింది లోపం? ఓకే, మీరు పిలిచారు, వాళ్ళ అనివార్య కారణాల వల్ల రావట్లేదు, ఒప్పుకుంటాం, అది కూడా ఒప్పుకుంటాం. మీరు అలా ఏమైనా జరుగుంటే సరే, వాళ్ళకి అనుకూలంగా ఉండేటోటిలో మీరు ప్రమాణ స్వీకారం పెట్టుకోవాలి. మినిస్టర్లకు అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో మీరు ప్రమాణ స్వీకారం పెట్టుకొని వాళ్ళ చేత ఒక రిఫరెండం, వాళ్ళ చేత ఒక మన నాయ బ్రాహ్మణ సంఘ కార్యకర్తలకు కానీ మన నాయ బ్రాహ్మణ సోదరులకి మీకు ఒక భరోసా ఇప్పించాలి. అరే నాయన, మీ నాయ బ్రాహ్మణ సోదరులందరూ మేము అందరం ఉన్నాంరా, మీకు ఇచ్చినటువంటి హామీలు మేము నెరవేరుస్తాం,